భక్తుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా నిలుస్తుంది జగిత్యాల జిల్లా నాగులపేటలోని నాగులమ్మ దేవాలయం. ఈ ఆలయం పేరుపైనే ఊరి పేరు ఉండటం ఆ గ్రామానికి చెందిన చాలా మందికి అమ్మవారి పేరు కలిసి వచ్చేలా నా అనే అక్షరం వచ్చేలా నామకరణం చేసుకోవడం ఈ గ్రామం ప్రత్యేకత. నాగుల పంచమి పురస్కరించుకొని ఈ గ్రామ దేవాలయంపై ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాగులపేట గ్రామం. సుమారు 3,000 పైన జనాభా ఉన్న ఈ గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య కొలువుతీరిన నాగులమ్మ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయంలో స్వయంగా వెలసిన నాగులమ్మ విగ్రహాలు భక్తుల పాలిట కొంగు బంగారంగా నడుస్తున్నాయి. ప్రతి నాగపంచమి రోజున ఈ ఆలయం భక్తులతో సందడిగా మారుతుంది. 50 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దున్నుతున్న సమయంలో భూమి నుంచి నాగదేవత విగ్రహం బయటపడింది. దీంతో ఆ స్థలాన్ని అక్కడే వదిలేసి మరో కొద్ది దూరంలో పొలం కోసం భూమిని చదును చేస్తుండగా అక్కడ కూడా నాగమ్మ రాతి విగ్రహాలు బయటపడడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు ఆ పరిసర ప్రాంతాల్లో నాగమ్మ రాతి విగ్రహాలు చాలా ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి రాతి విగ్రహాలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. శివుడు అమ్మవారికి ఇచ్చిన వరం ఏంటంటే నాగుల పంచమి రోజు ఎవరైతే సంతానం లేని వారు, వివాహం కాని వాళ్ళు కానీ, సర్పదోషాలు ఉన్న కానీ, పితృదోషాలు ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసుకొని అమ్మవారికి ఇష్టమైన పాయసము, పరవాన్నము, తర్వాత చలివిడి పెట్టి అమ్మవారి సేవ చేసుకున్నట్లయితే వారికి సంతానము, గృహయోగం కూడా ఇస్తుందని ఆ శివుడు ఆ పార్వతీదేవికి ఇచ్చిన ఆజ్ఞ. ఇదే నాగుల పంచమి యొక్క విశిష్టత. నాగులమ్మ అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న దేవాలయం నుంచే మా నాగులపేట అనేది నాగులమ్మ నుంచే పేరు వచ్చింది. చెట్టు కింద వెలిసిన స్వయంభూ విగ్రహాలు మనం ఇక్కడ చూసుకున్నా అని విగ్రహాలు అనేది స్వయంగా అంటే ఎవరు ప్రతిష్ఠించిన విగ్రహాలు కాదు, స్వయంభూగా వెలిసిన విగ్రహాలు. నిజామాబాద్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ చాలా ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిసిన విగ్రహాలని కోరికలు కోర్చు. ఆలయంతో పాటు ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. పిల్లలు కలగని వారు అమ్మవారిని పూజించి సంతానం కలిగితే నా అనే పేరు వచ్చేలా నామకరణం చేస్తామని మొక్కుకునేవారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ గ్రామంలో నా అనే అక్షరం పేరు గల వ్యక్తులే అధికంగా ఉంటారు. ప్రతి ఏటా నాగుల పంచమి రోజు ఈ ఆలయం భక్తులతో కనువిందు చేస్తూ అందరిలో భక్తి భావాన్ని చాటుతూ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువస్తుంది. రైతు పొలం పనులు చేసుకుంటున్న సమయంలో ఆయనకు ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఇట్లా ఆయన దున్నుతున్నప్పుడు కర్రకు దాకి ఆ విగ్రహాన్ని ఇట్లా చూసేసరికి ఆ అమ్మవారు ఉన్నారని చెప్పి అప్పుడు మరి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఇక్కడ ఒక దేవత వెలిసింది. మరి ఆ దేవతకు మనం పూజ చేస్తే మన గ్రామానికి మన అందరికి కూడా మంచిగా ఉంటుంది. మనందరం కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉంటాం. మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని కట్టుగా ఉగాది తర్వాత మొదటి పంచమి రోజు ఇక్కడ జాతర ఏర్పాటు చేసుకుంటాం. స్వయంగా వెలిసినటువంటి విగ్రహాలు ఇది సమ్మక్క సారలక్క బిడ్డగా మా నాగులమ్మ ప్రసిద్ధిగాంచింది. మా ఊర్లో పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ నాగరాజు, నాగరాణి, నాగమణి ఇట్లా నా అనే అక్షరం ముందు వస్తుంది. ఇట్లా దాదాపు మా గ్రామంలో ఒక 1000 మంది దాకా ఉన్నారు. మా అమ్మవారు నాగులమ్మ తల్లి కాబట్టి ఎవరైనా కానీ నాగరాజు, నాగరాణి, నాగమణి అందరూ అమ్మవారి పేరే పెట్టుకుంటారు. కాబట్టి ఈ నాగులమ్మ తల్లి ఆశీస్సులతో ఇంత ఘనంగా అమ్మవారి దయతోటే ఈ గ్రామం ఎంతో అభివృద్ధి పొందుతుంది.